మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రాజ్యలక్ష్మి గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అందరూ తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా కన్న తండ్రి, నైనా ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు నా తండ్రి, యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి నాయనా మీరు ఎక్కడ చాటును భద్రపరుచుకున్న తండ్రి, మరొక దినం మాకు ఇచ్చిన ఆయన మేము మహత్తు గల మాటలు వినడానికి నా తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నా తండ్రి, మరి పిల్లలు పాటలు పాడుతుండగా వాళ్ళకి మంచి స్వరాన్ని ఇవ్వండి. వాళ్ళ పాటలు తండ్రి మీ మహిమకరగుండేలాగా సహాయం దయచేయండి తండ్రి. నీ కుమారుడు వాక్యం చెప్తుండగా నైనా ఆయనకి సముచితమైన జ్ఞానం దయచేయండి తండ్రి. ఆ జ్ఞానాన్ని మేము వినుమారు మాత్రం వేయండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకుండకుండా తండ్రి విన్న వాక్యానుసారం మా బ్రతుకులు మార్చుకుని ఫలాలు ఫలించి మీరున్న లోకాలకి బాటలు వేసుకునే వారిలాగా సహాయం దయచేయమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే త్వరగా నడిపించమని, ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు నీ కృపలో భద్రపరుచుకుని నడిపించమని, మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారిని బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు పాటల సమయం. నిత్యం ముందుకు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 9వ పాట పాడదాం. డిజిటల్ గాస్పెల్. శాస్త్రాని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. శాస్త్రాని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని. పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని యోచించుమా. ఓ మానవా, నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రాని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. అని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. పూత పుస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా. నేల రాలును పువ్వంతా, పూత పూస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా. నేల రాలును పువ్వంతా, తల్లి గర్భంలో వెళ్ళిన ప్రతి కణము నేల రాలును కోట్లుగా. దేహాన్ని ఇచ్చును కొన్నిటికే, ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు. పిండముగా మారినది దేవునికే తెలుసు, నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రాని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. శాస్త్రాని కందని నిర్మాణమా, మానవ శరీరాకారమా.
కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం, తన కొరకు బ్రతకాలని, తన సేవ చేయాలని. అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా, గర్భములో ఉండగా, శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీరాకారమా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. ఓకే, థ్యాంక్ యూ నిత్య. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా భవిష్యత్తులో ఇంకా చాలా పాటలు పాడాలని కోరుతున్నాను నిన్ను. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మరొక పాట మన మధ్యలో ఉన్న సువార్తరాజు గారు ముందుకు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాను. మంచి పరిచారకుడు ఆయన, సువార్త పరిచర్యలో ఉన్నటువంటి సహోదరుడు. కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. ఉడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. ఈ జన్మకు కారణముంది, ఈ జన్మకు కారణముంది. ఉడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని
పని నీవు చెయ్యాలని, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. థ్యాంక్ యూ బ్రదర్ సువార్తరాజు గారు, చక్కటి పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి సుమతి గారు ముందుకు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను. వచ్చిన అందరికీ యేసుక్రీస్తు పాదమున వందనాలు చెల్లిస్తున్నాను. పాట సంఖ్య 190. వాళ్ళ పని వల్ల విసిరాడుగా మోసాన్ని నమ్మావుగా నా ప్రేమనే వదిలావుగా నన్ను మరచిన మరువని ప్రేమవై నా తలపున విరిగిన రూపమై నా మనసంతా నిండిపోయావని
ఆశపడ్డాను నీ కోసం నిన్ను చూడగా, ఆశపడ్డాను ప్రతి నిమిషం గగనాలు దాటిరానా నిన్ను చూడగా, అరచేతిలోన చెప్పుకున్న ఆగలేక, గగనాలు దాటిరానా నిన్ను చూడగా, అరచేతిలోన చెప్పుకున్న ఆగలేక, విన్నావా నాన్నా నేనెవరని, నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని, విన్నావా నాన్నా నేనెవరని, నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని, నాలా నిన్ను ప్రేమించేది ఎవరని. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడి వారికి నా వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ సమయంలో ఇంకొక పాటకు అవకాశం ఉందండి. స్త్రీల సమాజం వారందరూ కలిసి ముందుకు వచ్చి ఒక పాట పాడాలని కోరుతున్నాను. శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో, యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో, అప్పుడే గర్భంలోని గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోని గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు, లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిసమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములో కేకలు వేయ యోహానొక శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుకల వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని, తన చెప్పుల వారిని విప్పే అర్హతే తనకు లేదని, తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకులు సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని, తననే తానే
బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. కనిన వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకి లేఖనాలను వేచేయుటకు వచ్చిన వాడే రాబోవు ఏలియా అనిపించుకునే నితడే లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గురించి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపుకు మనుషుల హృదయము దేవుని వైపుకు తెప్పెను చివరకు తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపుకు మనుషుల హృదయము దేవుని వైపుకు తెప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. ఓకే, అంటే గ్రూప్లో పాడినప్పుడు కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. అయినా సరే చాలా చక్కగా పాడారు, చాలా సంతోషం. ఈ సమయంలో మరి వాక్య పఠనం చేసుకుందామండి. మొదటగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31 నుంచి 34 వరకు మన మధ్యలో సహోదరుడు కీర్తి సుందర్ ఉన్నారు. ముందుకు వచ్చి వాక్య పఠనం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 15వ అధ్యాయం 35 నుంచి 39 వరకు సుమతి సిస్టర్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం నా వందనాలండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31 నుంచి 35 చదువుకుందామండి. మూగవారు మాట్లాడుటయు, అంగహీలు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు, జనసమూహమును చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమ పరిచడి. అంతటా యేసు తన శిష్యులు పిలిచి, ఈ జనులు నీటికి 3 దినముల నుంచి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపరుచున్నాను. వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయట నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జన సమూహము తృప్తి పొందుటకు కావలసిన రొట్టెలు అరణ్యములోనూ మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చొని జనసమూహమునకు ఆజ్ఞాపించాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత 15వ అధ్యాయం 35 నుంచి 39 వరకు సుమతి సిస్టర్ చదువుతారు. మత్తయి సువార్త 15:35 నుంచి 39 వరకు. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చి శిష్యులు తన సమూహంకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందినట్లు మిగిలిన ముక్కలు 7 గంపలు నిండి ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. తర్వాత ఆయన జనసమూహమును పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతంనకు వచ్చాను. దేవుడి వాక్యం దీవించును. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో ముఖ్యమైన సమయానికి వచ్చాం మనము. మరి సహోదరుడు మరి ఈ యొక్క సహవాసానికి కాపరిగా ఉంటున్నటువంటి వెంకట్ గారు మరి మంచి వాక్య సందేశాన్ని అందిస్తారు. చూడండి, టైటిల్ కనిపిస్తుంది కదా, పరలోక వాసుల ఇహలోక ప్రయాణం
ఎలా ఉండాలి? పరలోక ప్రయాణంలో ఉన్నటువంటి మనం ఈ భూమి మీద ఈ యొక్క మరి శరీర సంబంధమైన ప్రయాణాన్ని ముగించిన తర్వాత ఆత్మ సంబంధమైన ప్రయాణం ప్రారంభం అవుతుంది. కాబట్టి మనమందరం దాని గురించే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసతో మనం సిద్ధపడుతూ ఉన్నాము. మరొకసారి ఈ దినమున మరి పరలోక ప్రయాణం గురించి మరి మన కాపరి గారు ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇదిగో ఈరోజు మీ కుమారుని యొక్క పునరుత్థాన దినమున మేము కూడి మీ మాటలు నేర్చుకొనుచుండగా సమయోచితమైన జ్ఞానంతో మరి మా హృదయాల్లో తలంపులను పక్కన పెట్టి, మా హృదయం యొక్క ఆలోచనలను పక్కన పెట్టి మీ ఆలోచనలోకి వెళ్ళి మరి మీ ఉన్నతమైన జ్ఞానాన్ని భావాలతో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తారని, అలా తండ్రి ఇదిగో వింటున్న మీ పిల్లలందరికీ మరి ప్రతి ఒక్కరికి తెలివి జ్ఞానం ప్రసాదిస్తారని, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకవాసుల ఇహలోక ప్రయాణం. మరి పరలోకం అనగానే మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి వాసులు అనగానే ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు నివసించేవారు. మరి పరలోక వాసులు ఎక్కడున్నారు అని మనం మాట్లాడితే ఇది ఎక్కడో లేరు, ఈ భూమి మీదే ఉన్నారు. ఎలా? బాప్తీసం తీసుకుని మరి యేసుక్రీస్తు వారి కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు బ్రతుకుతూ మరి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారు మరి పరలోకవాసులు అని మనం చెప్పొచ్చు. అయితే మరి ఈ భూలోకంలో, ఇహలోకం అంటే భూలోకం, ఈ భూలోకంలో ప్రయాణం అంటే పరలోకం వెళ్ళే వారి ప్రయాణం ఎలా ఉంటుంది, లేదా వారి యొక్క జీవితం ఎలా కొనసాగాలి అని మనం మాట్లాడుకుంటే ముందుగా ఈ లోకంలో పరిస్థితిని మనం ఆలోచిస్తే, మనం ఈ లోకంలో పౌరసత్వాన్ని కలిగి ఉన్నామంటే సిటిజన్షిప్ అంటారు. ఈ సిటిజన్షిప్ మనకి కొన్ని రకాలుగా వస్తుంది. పుట్టుక ద్వారా, వంశ పారంపర్యం ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, లేదా సహజ సిద్ధంగా భూభాగాలు కలవడం ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి పరలోక వాసులు అంటే పరలోకంలో సిటిజన్షిప్ కావాలి, పరలోకంలో పౌరస్థితి కావాలి, అంతేనండి. ఈ పౌరస్థితి పొందుకోవడానికి ఏం చేయాలి? మనం మన పాపాల నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని ఇదిగో పరలోకంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే పరలోకంలో పౌరసత్వం కావాలి అంటే, పరలోకంలో పౌరుడిగా ఉండాలి అంటే దానికి కూడా కొన్ని అర్హతలు కావాలి బైబిల్ ప్రకారం. ఉత్తినే అర్హతలు ఇచ్చారు కదండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. సిలువ మీద దొంగ ఉన్నాడు కదా, ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరిలో సిటిజన్షిప్ ఎవరికి వచ్చింది? ఒకరికే వచ్చింది. అలాగే భూమి మీద ఈ లోకంలో ఎంతమంది ఈ భూలోక పౌరస్థితి కలిగి ఉన్నా అందరికీ పరలోక పౌరస్థితి రాదు. ఎందుకంటే పౌలు గారు దీన్ని స్పష్టం చేశారు. ఎలా చేశారు, ఎప్పుడు చేశారు అని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడుందంటే అండి, మళ్ళీ చెప్పండి, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎవరి పౌరస్థితి? అందరిదినంటే అంటే భూలోకంలో ఉన్న వాళ్ళందరిది పౌరస్థితి పరలోకంలోనే ఉందా? భూలోకానికి వచ్చాం కానీ పౌరస్థితి, పరలోక పౌరస్థితి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, మీకు వెంటనే సిటిజన్షిప్ కార్డు ఇచ్చేస్తారా? గ్రీన్ కార్డు అంటారు కదా, దాన్ని ఇచ్చేస్తారా? ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా మీరు ఆ దేశ పౌరస్థితిలో బ్రతకగలరా? వెంటనే ఇచ్చేస్తారంటే ఎవరు? ఈ లోకంలోకి వచ్చాం మనం, మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. ఈ లోకంలోకి వచ్చాం. ఆ పౌరస్థితిని సంపాదించుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, అంతేనండి. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు చదవండి అన్నమాట. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే
ఒక పరలోక పౌరుడిగా ఈ భూమిపై మన ప్రయాణం ఎలా సాగాలో తెలియాలంటే ఎక్కడికి రామంటున్నారు? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. అంతేనండి, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరిని అంగీకరించాం? యేసుక్రీస్తు వారిని అంగీకరించాం. అంటే యేసుక్రీస్తు వారు ఎలా అయితే పరలోక ప్రయాణం చేశారో ఆ విధంగా, లేకపోతే అలా ప్రయాణం చేసేవారిలా ఉండాలి. ఏమండి, ఇది మరి క్రీస్తును నమ్మిన వారిగా మరి సాధ్యపడుతుందా? క్రీస్తును నమ్మిన వారిగా మనం సాధ్యం చేయగలమా? ఆలోచించాలి కదండి. అంటే మరి ప్రయత్నించకూడదా అనే విషయాన్ని ఆలోచించే ముందు ప్రయత్నించాలి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే బైబిల్లో రాయబడిన విధంగా మన బ్రతుకు లేదా మన ప్రయాణం అలా ఉండాలి. అలా ఉంటేనే మనం వెళ్ళగలం. అయితే మరి పరలోక ప్రయాణం చేసే ముందర పరలోకం ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఇప్పుడు మీలో కొంతమంది కొన్ని ఆశలు కలిగిస్తాయి. ఏంటి? పలాని దిక్కిన సర్కస్ పెట్టారని తెలిసింది అనుకోండి, ఎవరో వస్తారు, సర్కస్ చాలా బాగుంది అనగానే మనసులో ఏం పుడుతుంది? చూడాలి. ఇంకా కొంతమందికి ఇక్కడి నుంచి కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయి? అమెరికా చాలా బాగుంటుందంట, అమెరికా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే వెంటనే వెళ్ళిపోతాడంటే ఏం కావాలి? వీసా, పాస్పోర్టు, అక్కడ తెలిసిన వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఇంకా డబ్బులు కావాలి. అవునా కదా? మరి పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ కావాలి. వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, ఇంకా డబ్బులు కావాలి. అవునా కదండి? చూద్దాం, ఇవన్నీ బైబిల్లో చూద్దాం. ఓకే, అంటే మరి పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ కావాలా అంటే ఇవన్నీ కావాలి. అయితే ముందుగా అసలు పరలోకం ఎలా ఉంటుందో తెలియాలి కదండి మనకు కూడా. అసలు పరలోకం ఎలా ఉంటుందో మనం ఆలోచించగలిగితే, పరలోకం ఎలా ఉంటుందో మనం చూడగలిగితే అప్పుడు దాని గురించి ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుందా? మనం ఇక్కడికి వెళ్ళబోతున్నామా? మనం ఇక్కడికి వెళ్ళి నివసించబోతున్నామా అనే ఆలోచన వస్తుంది కదండి. ఏదో చెప్తారులే బైబిల్, పరలోకం అంటారు, అది ఉందో లేదో ఎవరికి తెలుసు? ఏమంటే మాటలు ఇయ్యే కదా వచ్చి. నమ్మిన వారు కూడా ఇలాగే మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడొద్దు. తెలుసుకోండి. ఇదిగో దివ్య గ్రంథం, బైబిల్ గ్రంథం ఇచ్చారు కదా, 66 పుస్తకాలుగా మీ చేతుల్లో పెట్టారు కదా, చదవండి. ఇదిగో నాయన నీ కోసం ఇన్ని ఏమంటే సృష్టి ఎవరు చేశారు? దేవుడు. నమ్ముతున్నారు కదా, మరి పరలోకం చేస్తాడు కదండి ఆయన. మరి సృష్టిని నమ్ముతున్నప్పుడు, ఈ సృష్టిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు పరలోకం చేస్తాడని నమ్మలేవా? పరలోకం ఉందని నమ్మలేవా? మరి ఈ సృష్టిని అనుభవిస్తున్నావు కదా, ఈ సృష్టిని నువ్వు అన్ని విషయాల్లో అమితముగా అనుభవిస్తున్నావు కదా, మరి పరలోకము ఉందని నమ్మలేవా? పాతాళలోకం ఉందని నమ్మలేవా? అన్నీ ఉన్నాయి. ఓకేనండి. ఇలా అసలు పరలోకం ఎలా ఉందో మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చూడండి, 16-17 వచనాలు చదవండి. పరలోకంలో ఎలా ఉంటుందో చెప్తున్నారండి. పరలోకంలో ఎలా ఉంటుందో మాట్లాడుతున్నారు. వారికి అనగానే ఎవరికి? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. అంటే పరలోకంలో పౌరస్థితి ఉన్నవారికి అర్థమవుతుందండి. పరలోకంలో పౌరస్థితి గలవారికి వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎలా ఉంటుందంటే ప్రతి బాష్ప బిందువును అంటే మీరు ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ ఏంటంట పోతాయి. ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి బాధపడుతున్నాం అనుకోండి, వెంటనే కన్నీళ్ళు తుడిచి బాధపడకు అని ఓదారుస్తారు కదా. ఎవరన్నా మనం వెంటనే కన్నీళ్ళు చూసి ఏడవకు అని ఓదారుస్తూ ఉంటారు కదా. అంటే ఏం చేస్తున్నారు అక్కడ? ఆదరణ ఇస్తున్నారు. అంటే పరలోకంలో ఉన్న వారికి, అంటే ఆ పౌరస్థితిలో కలిగి పరలోకం వెళ్ళే వారికి ఏం జరుగుతుందంట? ఆకలి ఉండదంట, దాహం ఉండదంట, సూర్యుని ఎండైనా ఎండ లేకపోతే వడగలు తగులుతుందంటే ఏం లేదు అక్కడ. ఇంకా
ఇంకా ఆ సింహాసనం మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి ఎవరు? ఈయన యేసుక్రీస్తు వారు మీ కాపరిగా, ఇప్పుడు కాపరే, అప్పుడు కాపరిగానే ఉంటారంట. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంటే అంటే పరలోకంలో ఆకలి ఉండదా, దప్పిక ఉండదా, సూర్యుడు ఉండడా? ఏమండి, పరలోకం గురించి వర్ణిస్తున్నారు చూసారా? ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఎలా ఉంటుందో. అంటే ఆకలి లేదనుకోండి, ఇప్పుడు మనం వచ్చాం కదా, టిఫిన్ చేసి వచ్చి ఉంటారు మీరు, మధ్యాహ్నం 1 గంట అవగానే ఆకలి. ఒకవేళ 2 అవుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు, అవునా? ఇంక ఎవరన్నా వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళని కూడా తిట్టుకుంటారు, అవునా కదా? ఇది వాస్తవం. అంటే ఇలా పరలోకంలో, అంటే ఈ భూమి మీద అనుభవించే బాధలైతే పరలోకంలో ఉండవు అని క్లారిటీ చేసేసారు. ఇంకా సూర్యుని ఎండైనను వడగాలైనను తగలదంటున్నారు చూసారా? దాహం ఉండదంటండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మాట్లాడాం అనుకో, ఏం కావాలి? వాటర్ కావాలి. ఈ వాటర్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది అనుకోండి, లోన ఎంత పర్సెంటేజ్ అని చెప్పుకున్నాం? 70లో 60 అయిందనుకోండి, ఏం జరుగుతుంది? నీరసం వస్తుంది, ఇంకా కళ్ళు తిరిగితే తలపోటు వస్తుంది, అవునా కదా? ఇవన్నీ జరుగుతాయండి, ఇవన్నీ ఉంటాయి. అంటే వాటర్ పర్సెంటేజ్. దాహం లేదంటే ఈ శరీరం కాదు, మహిమా శరీరం. దాహం అవసరం లేదు, ఇంకా నువ్వు వాటర్ తాగ అవసరం లేదు. అంటే ఇలాంటి జీవితం ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఉంటుందంట పరలోకంలో. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఏంటంటే, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. చావు లేదు, ఇంకా యుగ యుగాలు ఉంటారు. పలానా వ్యక్తి ఈ రోగం వచ్చింది, చనిపోయాడు అని చెప్పుకుంటాం ఇక్కడ. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంతంటే ఆవిరి కొత్త నిబంధన వచ్చేసరికి, అంటే ఈ ఆవిరి వంటి ఆయుష్కాలం కాదు, యుగ యుగములు వెళ్తారంట. ఏముంటదంట? రాత్రిక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను. ఇప్పుడు రాత్రి లేకపోతే ఇంక దీపాలు ఎందుకంటే? రాత్రి ఉండదంట. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషనల్ కానీ ఏది చేయాలన్నా, మీరు డ్యూటీ చేసుకోవాలన్నా ఏం కావాలి? పగలు కావాలి. ఇప్పుడంటే నైట్ డ్యూటీలు చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. పగలున్నంత సేఫ్టీ నైట్ ఉండదు, అంతేనా? ఇది వాస్తవం. అంటే ఇప్పుడు రాత్రే లేదంటే మొత్తం ఏంటంట? పగలే, డే టైం అంతా డే టైం. ఇది రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. సూర్యుడు అవసరం లేదు, ఏది చంద్రుడు అవసరం లేదు, ఏ నక్షత్రాలు కూడా అవసరం లేదు. ఎందుకంట? దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. మీకు ఇశ్రాయేలీలు గుర్తొచ్చారా? ఇప్పుడు ఇశ్రాయేలీలను ఆలోచించారా? ఎలా ఉన్నారంట? దేవుడు ఎండవేళ రాత్రి వేళ ఉన్నారా? కాచారా వాళ్ళని? అవునా కదండి? అంటే ఇప్పుడు దేవుడే ప్రభు దేవుడే వెలుగుగా ఉంటాడంట. అంటే దేవుడు నిరంతరం మనతోటే ఉంటాడు. అంటే మన తండ్రి నిరంతరం మనతోటే ఉంటాడండి. దేవుడే మనతో ఉండబోతున్నాడు. వరకు ఆదాము అవ్వల దగ్గరికి ప్రతి చల్లపూట వచ్చే అతను ఇప్పుడు మనతోటి నిరంతరం ఉండబోతున్నాడు. ఎలా? ప్రకాశంగా. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదండి ఎవరికి. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన్ని చూడడానికి అవకాశం లేదు. ఆయన చూస్తే నరుడు బ్రతకడు. అలాంటిది ఇప్పుడు ఈ నరునికి వచ్చే అవకాశం ఏంటంట? ఆయన వెలుగులోనే జీవిస్తాడంట. అదే అంటున్నారండి. ఇదిగో, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అంటే ఇప్పుడు మనిషి ఆయన ప్రకాశానికి తట్టుకోలేని మనిషి ఆయన ప్రకాశంలోనే జీవించే అవకాశం అంటే. ఆలోచించారు? ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి. పరలోకానికి దీపం ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు, ఇదిగో యేసుక్రీస్తు వారు నేను చూడలేదు, వాక్య రూపంగా చూస్తున్నాను, వాక్యంగా ఉన్నారు, ఆయన్ని నేను చూడలేకపోతున్నాను అన్నారు కదా. దీపంగా ఎవరు ఉంటారంట అంటే అందరికి కనిపిస్తాడు ఆయన. ఏమండి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రపంచం అంతా కనిపిస్తున్నాడు కదండి. దుమ్ము లాంటి శరీరంలో ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాం అనుకోండి, మీకు టెస్ట్ పెట్టడానికి పంపించారు ఇక్కడికి. ఎందుకు? టెస్ట్, పరీక్ష. ఈ పరీక్ష రాసి నువ్వు వచ్చేయాలి నాయన. నరులారా తిరిగి రండి. ఎక్కడికి? ఇదిగో నేను ప్రకాశిస్తాను, నా కుమారుడు దీపంగా ఉంటాడు మీకు. సూర్యుడు, నీతి సూర్యుడు. అవునా కదండి, ఇవన్నీ చదువుకున్నాం మనం. అంటే ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదంట, దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్ల దానికి దీపమండి. ఇలా ఉంటుందా పరలోకం? ఇలా ఉంటుందా? చూడండి ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. ఆ పట్టణము ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడెను, ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఆ మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఎన్ని రాళ్ళు అండి? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంట? పునాదులంట. అంతేనా? మొదటిది ఏమంటున్నారు? మొదటి పునాది సూర్య, రెండవ పునాది నీలం. ఏంటండి ఇవి? రత్నాలు, వైడూర్యాలు, డైమండ్స్ అంటారు కదా. డైమండ్స్ తోటి, డైమండ్ అంటే ఏంటి? చాలా విలువైనది. పునాదులు ఏమున్నాయంట? ఇటుక కాదు, వజ్ర వైడూర్యాలు ఏంటంటే అలాంటి పునాదులుగా దానికి పరలోకానికి. ఎన్ని రాళ్ళు చెప్పుకున్నామండి? 12 రాళ్ళు. ఇంకేమంటున్నారు? దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్న. స్ఫటికం అంటే చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. చూస్తారా రాళ్ళు? ఒకసారి చూస్తారా? చూడండి. అయ్యో ఉన్నాయా? ఏమున్నాయండి? ఫస్ట్ రాయి ఏంటి? సూర్యకాంతపు రాయి. అదిగో ఆ కలర్లో ఉంటుంది సూర్యకాంతపు రాయి. లైట్లు ఆఫ్ చేయండి, లేదంటే కనిపిస్తుంది బాగా. తర్వాత ఏంటంట? నీలము, తర్వాత యమునా రాయి, అదిగో ఆ కలర్లో ఉంటుంది. తర్వాత పచ్చ, ఇంకా వైడూర్యము, కెంపు అంటే అదిగోండి ఆ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ సువర్ణరత్నము, అదే గోల్డ్ కలర్లో వచ్చింది కదా, గోమేదికము, నెక్స్ట్ పుష్పరాగం, ఇవన్నీ గోల్డ్ షేడ్. సువర్ణ సునీయము, కొద్ది గ్రీన్ షేడ్ వచ్చింది. ఇంకా పద్మరాగము, రెడ్ షేడ్. సుగంధము, మీకు సుగంధం సోడాను ఇస్తారు కదా, సుగంధ ద్రవ్యాలు. చూసారా? అంటే ఇది రాళ్లతోటి పునాదులు ఎలా ఉన్నాయంట? ఇది ఆ కలర్స్ లో ఉన్నాయంటండి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఒకటే కలర్ ఉంటుంది ఎక్కడ కట్ట, దీనికి కలర్ వేయాలి మనం. అవి ఎలా ఉన్నాయంట? కలర్స్ మీరు ఏమయ్యే అవసరం లేదు, మెరిసిపోతూ ఉంటుంది, దగదగలు ఆడిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు మెల్ల వేసుకుంటున్నారు, కానీ రేపు అక్కడ ఏం చేస్తారు? వాటి మీదే నడుస్తారండి. పునాది అంటే ఏంటి? మీ కింద కాలు కింద ఉంటాయి అవి. కాలు కింద తీసుకుని మెల్ల వేసుకుంటున్నాం ఇక్కడ. ఏమండి? మీ కాళ్ళ కింద ఉండేవి అవి వేసేయండి అన్న, లైట్లు వేయండి. ఎక్కడ ఉంటాయండి అవి? పునాదులుగా ఉన్నాయంట. అంటే ఇలాంటి పునాదులు గల పట్టణంలో ఏమున్నాయి? మనకి నివాసాలు ఉన్నాయి. అంతే కదండి? పునాదులు గల పట్టణంలో ఏమున్నాయి? నివాసాలు. ఇప్పుడు ఈ పిల్లర్లు వేసారు. ఇదేంటిది?
సిమెంట్. ఇది ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు ఈ పునాది ఆ రాళ్ళు చూసారు కదా, ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్లతో వచ్చినాయి అనుకోండి పునాదులు, వాటి మీద మీరు నడుస్తున్నారు అనుకోండి, దేంట్రా బాబు మెల్ల వేసుకుని ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నాను నేను, ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాను డైమండ్. అంతే కదండి, డైమండ్ అంటే ఏంటి? కోట్లు. నేను ఇప్పుడు దీని మీద నడవబోతున్నానా? ఇదా యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తే ఇదా నాకు ఇచ్చే ఏంటది? నిత్య జీవం, వరం. అంటే పరలోకంలో ఎలా ఉంటుందా ఆలోచిస్తున్నారండి? పరలోకం ఎలా, క్రైస్తవుడికి పరలోకం ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాడా? తెలుసుకుంటున్నాడా? ఎక్కడి నుంచి చూపిస్తున్నాడా? ఏమన్నా వేరే దిక్కు నుంచి చూపిస్తున్నాడా? మీ చేతిలో ఉందండి 66 పుస్తకాల బైబిల్ గ్రంథం. అందులో ఉన్నాయి ఈ మాటలు, అందులోనే ఉన్నాయి. అందుకనే అంటాడు యేసుక్రీస్తు వారు, ఏమంటాడు చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట ఒకటి కాదు, ఏదో ఇదిగో ఒక పిల్లరేమో సూర్యకాంతపు రాయితోటి అలాగా 12 పిల్లర్లు వేసి ఏదో ఒక బిల్డింగ్ కాదు. నా తండ్రి ఇంట ఏంటా తండ్రి ఇల్లు? పరలోకం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే ఒకవేళ లేవంటే మీతో చెప్పేస్తాను నేను. అందుకని ఏమంటున్నాను నేను, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరుచా వెళ్ళిచున్నాను. ఎందుకు వెళ్తున్నాడంటే, ఇప్పుడు అందరినీ ఒక్కో దిక్కును నుంచోబెట్టలేం కదా, అందరినీ ఒక్కో దిక్కును కూర్చోబెట్టలేం కదా. ఇప్పుడు మనకి ఈ లోకంలో ఏం కావాలి? సొంత ఇల్లు ఉంటే బాగుంటుందంటే, తర్వాత సొంత కారు ఉంటే బాగుంటుందంటే, తర్వాత కోరికలు వస్తానే ఉంటాయి మనిషికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే అండి, స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నారు. ఎంత? పరలోకంలో మీ స్థలం ఎంత? పరలోకంలో మీ స్థలం ఎంత? పాట ఉంది మనకి. ఎంత తెలుసా మీకు? ఎంతండి? తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడే తెలుస్తుంది. స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నారంటే ఆయన చెప్పడా ఎంత కావాలో? మీకు ఎంత ఉండాలో చెప్పడా? చెప్తారా? చెప్పరండి. ఎంత ఉంది ఇప్పుడు? మీకు కాల్కులేషన్ చేసుకుంటున్నారా ఎప్పుడన్నా? చెప్తాను, చివరిలో చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీక్ చెప్తాను ఎలా కాల్కులేషన్ చేసుకో. ఓకేనా? ఏమంటున్నారు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. ఇప్పుడు ఎవరు ఉంటారంట ఆ స్థలంలో? ఇప్పుడు ఆయనే దీపం అయితే స్థలం అంతా ఎవరిదండి? ఆయనే ఇష్టం, ఆయన ఇష్టం. ఇంకా మీ యొద్ద ఉండుటకు, నా యొద్ద ఉండుటకు, క్షమించండి, మిమ్మును తీసుకొని. ఇప్పుడు మనం ఎవరి గురించి నిరీక్షించాలి? ఎక్కడ పైన ఏం చదువుకున్నాం అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందున్నది 3:20. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన వస్తే ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే పరలోకం ఎలా ఉంటుంది పరలోకం? అయ్యో మాకేం తెలుసండి, మేము ఎప్పుడన్నా చూసామా? ఇలాగేనండి, ఇలా మాట్లాడుకోవాలా? రాయించారు, చాలా చక్కగా రాయించారు బైబిల్లో. పరలోకం ఎలా ఉంటుంది అనగానే ఏం చెప్పాలి? ఇది ఈ వాక్యాలన్నీ చూసాం కదండి ఇప్పుడు వరకు. ఎలా ఉంటుందంట? ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, అసలు రాత్రే ఉండదంట, ఏమి ఉండదంట. ప్రతి బాష్ప బిందువుని ఆయన నీకు ఎన్ని బాధలున్నా వెంటనే పోతాయి. అవునా కదండి? ఈ భూమి మీద ఇవన్నీ అంటే ఇలాంటి ప్రదేశానికి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి అక్కడ? చూడండి, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. ఎలా చెప్పారంటే
మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పారంట. అంటే ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ చేయవలసిన పని ఏంటి? ఏం చేయాలంటే అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి. అంటే అక్కడ మీకు ఆకలే లేదంటే ఏం పని ఉంటుందంటే? ఇప్పుడు మీరు మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. మీరు ఏదైనా ఇంట్రెస్ట్గా ఏదన్నా పనిలో ఉన్నారనుకోండి, ఆకలి వేయట్లేదనుకో, ఎలా ఉంటుంది? ఇంకా పనిని మర్చిపోరు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆకలి వేయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు బైబిల్ బాగా మీరు ఇంట్రెస్ట్తో దేవుని మాటలు నేను ఎలా అయినా తెలుసుకోవాలి, ఎలా అయినా దాన్ని నేర్చుకోవాలంటే ఆకలి అయినా కానీ అక్కడి నుంచి కదలరు తెలుసా? మీకు ఆకలి అయినా కానీ అక్కడి నుంచి కదలరు. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు తట్టాలి, తినండి 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 అని ఏదోటి అనాలి. అంటే అంతలా ఉంటుందా? అవును, చాలా బాగుంటుందండి బైబిల్. మీరు చదివే విధానంలో చదువుకుని తెలుసుకుంటే చాలా బాగుంటుంది బైబిల్, చాలా బాగుంటుందంటే. ఎందుకంటే ఇవన్నీ మనుషులు కనిపించటం లేదు, ఇవన్నీ మనుషులు చూడలేకపోతున్నారు. కానీ ఎవరైతే తనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమించాడో, తనను ప్రేమించు వారికి సిద్ధపరిచినాడు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి ఇప్పుడు కనిపించినాయా? ఇప్పుడు చూసారండి? చూడలేదా? ఎక్కడ చూసారు? ఇప్పుడు బైబిల్ చూడలేదా? మీరు చదవలేదు, వాక్యం చదవలేదా? మరి ఇంకేం చూడాలి? వాక్యమే కదా. మీకు ఆధారం ఏంటి? వాక్యం ద్వారానే పరలోకం, వాక్యం పరిశీలించడం ద్వారానే నిత్యజీవం. అంటే మీరు దేన్ని చూసారు? ఇప్పుడు పరలోకం ఎలా ఉంటుంది, పరలోక ఛాయారూపం ఏంటి, పరలోకంలో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ చూశారు? మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే పరలోకాన్ని మీకు చూపించాను ఈరోజు. పరలోకం చూసారు మీరు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది కొద్దిగా. మరి ఇంకా అంత పూర్తిగా వెళ్ళాలంటే బైబిల్ అంతా చదువుకోవాలి కదండి. చెప్పారా? చెప్పలేదా? పరలోకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో చెప్పారు. ఇవి ఎవరికి కనిపించలేదంట? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యు ఆ హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. అంటే ఏం సిద్ధపరిచాడు దేవుడు? పరలోకాన్ని సిద్ధపరిచాడు. అవునా కదండి? పరలోకాన్ని సిద్ధపరిచాడు. అంటే ఈ పరలోకం మనిషికి కనిపిస్తుందా? బైబిల్ చదివితే కనిపిస్తుంది. మనం బైబిలే చదవం, దాన్ని ఓపెనే చెయ్యం. ఏమండి? బైబిల్ ఎక్కడ పెడతాం? అయిపోగానే సెల్ఫ్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి? మళ్ళీ ఆదివారం వరకు ఏం చేస్తుంది? అంటే ఏం చేస్తున్నాడు మనిషి? క్రైస్తవుడే, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాడు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాడు, కానీ చదువుతున్నాడా? దాన్ని చదవట్లేదండి. ఎందుకు చదవలేకపోతున్నాడు? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎవరన్నా వచ్చి పరలోకం చూసి వచ్చావులే, నువ్వు చెప్పావులే అంటాడు. మీరు వెళ్ళి చెప్తే ఎవడ వింటాడండి? నువ్వు చూసి వచ్చావులే చెప్పాలి. ఎక్కడున్నాయి? ఇప్పుడు చూసారు కదా మీరు. చూసారా? చూడలేదా? ఉందండి బైబిల్లో. ప్రతిదీ చెప్పేశాడు నాయన. ఇదిగో, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? బైబిల్ దగ్గరికి రా, చదువుకో, నీకేం కావాలో అన్నీ నేర్పిస్తాను నేను. ఆయన చూపిస్తున్నాడండి. ఆయన చూపిస్తున్నాడు బైబిల్ ద్వారా. అంటే తన్ను ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడు ఆయన? ఇదిగో పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఒకసారి ఎలా ఉంటుందో వీడియో ఒకటి చిన్నగా చేసామండి. ఒకసారి లైట్లు ఆపండి తల్లి, చూద్దరు. కానీ ఒక 40 సెకండ్స్ ఉంటుంది. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము శుద్ధ సువర్ణముగా ఉన్నది. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. రాజవీధి శుద్ధ సువర్ణమయము. రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. చూసారా? నవరత్నాలంటే 9 ఇవన్నీ ఉన్నాయి. 12 రత్నాలు పునాదులంట, 12 గుమ్మాలంట. నెక్స్ట్ రోడ్లు ఎలా ఉన్నాయి? బంగారం. మరి ఇలాంటి లోకానికి చూసారు కదండి ఎలా ఉందో? ఒక ఇమాజినేషన్లో చూస్తేనే అద్భుతంగా ఉంది కదా. మరి ఇలాంటి లోకాన్ని ఎలా చేజార్చుకుంటాడండి క్రైస్తవుడు? తెలుసుకుని మరి ఎలా బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే పూర్తిగా బైబిల్ చదవలేదని అర్థం. రాలేకపోతున్నాడంటే పూర్తిగా బైబిల్ అర్థం కాలేదని అర్థం. అంతే కదండి? అంటే మరి ఇలాంటి పరలోకం వెళ్ళాలనుకునేవారు, లేదంటే వెళ్ళేవారు ఎలా ఉండాలి భూమి మీద?
ఇలాంటి పరలోకం వెళ్ళాలనుకునేవారు భూమి మీద ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చూశారు కదా, వీడియో చూశారు కదా, బాగుంది కదా. ఇలాంటి పరలోకం వెళ్ళాలి అనుకునేవారు ఎలా ఉండాలి భూమి మీద? చూద్దాం. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలంటే విసర్జించడం అంటే వదిలిపెట్టడం, పట్టించుకోకపోవడం, అంతే కదా. వదిలేయాలి అంటే శరీరాశలు వస్తాయి. వీటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఉంది కదా మనకి నేత్రాశ, శరీరాశ, జీవపడంబు. అంటే ఈ శరీరాశను విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టట్లేదండి. ఇప్పుడు శరీరం ఏం కోరుకుంటే అది కావాలి. ఇప్పుడు చర్చిలో మీరు కూర్చోండగా ఏమైనా బోరు కొట్టింది అనుకోండి, ఏం గుర్తొస్తుంది? సినిమాకి వెళ్తే హ్యాపీగా ఏసీలో కూర్చోవచ్చురా. ఏంటది? శరీరాశ. దాన్ని విసర్జిస్తున్నావా? ఇక్కడ కూర్చుని విసర్జించట్లేదు. ఏం చేస్తున్నావు? కోరుకుంటున్నావు. ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పొచ్చండి. మరి భక్తులు అలాగే బ్రతికారా అని మనం ఆలోచిస్తే, విశ్వాసులకు తండ్రి ఉన్నారు కదండి, ఆయన ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు. మనం దేన్ని చూసామండి ఇప్పుడు? ఆ దేవుడు శిల్పంట. దానికి మీ బంగారపు రోడ్డు వేయడానికి ఎవరు చేశారు? దేవుడు. ఇదిగో ఈ 12 రత్నాలతో పిల్లర్స్ ఎవరు చేశారు? దేవుడు. ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు 12 పునాదులు ఉన్నాయి కదా, 12 రత్నాలతో పునాదులు ఉన్నాయి కదా, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేనికోసం చూశాడంటే ఆ పరలోకం కోసం, ఆ పునాదులు గల పట్టణం కోసం. ఇదిగో ఆ 12 రత్నాలతో నిర్మించిన పట్టణం కోసం, బంగారపు రోడ్లంట, ఎండ లేదంట, ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, ఆ పట్టణం కోసం ఎదురు చూశాడండి. ఎవరో దేశాన్ని ఇచ్చేసిన డేరా వేసుకుని ఏ పట్టణం కోసం చూశాడంట? ఇది ఎంతరా? అంతే కదండి. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద దేశాన్ని ఇస్తే డేరా వేసుకున్నాడంటే ఇది ఏంటిది ఆఫ్టర్ ఆల్ అన్నట్టే కదా. అంతే కదండి. డేరా వేసుకున్నాడంటే మనం ఏం చేస్తాం? ఇంకా పక్క దేశాన్ని కూడా ఆక్రమించుకుంటే బాగుండు మన ఆలోచనలు. అతను ఏం చేశాడు? పౌలు గారు కూడా పెంటతో పోల్చారండి. అంటే శరీరాశలను ఏం చేశారు వీళ్ళు? విసర్జించారు అంటారు. అంటే మన గురి, మన ఆశలు లోక సంబంధమైన ఆస్తుల పైన కాకుండా ఎక్కడ ఉండాలండి? పరలోక నివాసం పైనే ఉండాలి. అబ్రహాం గారు ఏం చేశారు? అబ్రహాము గారే కాదంట, ఇంకెవరు? ఇస్సాకు, యాకోబు దేవుడు కట్టబోయే శాశ్వత నగరం కోసం ఎదురు చూసి. మరి ఇలా ఉన్నామా మనం? ఏమన్నా ఆలోచించుకోండి ఒకసారి, మనస్సు పరీక్షించుకోండి ఎలా ఉంది. ఇంకొక మాట చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఏది అనుసరించకూడదండి? ఈ లోక మర్యాద అనుసరించకూడదు. ఉన్నారా? అదేంటండి, లోకంలో ఉన్న మర్యాద పాటించకపోతే ఎలా? అంతే కదా. లోకంలో ఉన్న అదేంటండి, వెళ్ళకపోతే ఎలా? మర్యాద అదేంటండి, వెళ్ళకపోతే ఎలాగా? రేపు పొద్దున్న మన కుటుంబం దగ్గరికి ఎవరు వస్తారు? మర్యాద. ఏ మర్యాద? లోక మర్యాద. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉంటాయండి. క్రైస్తవులే ఏమండి, ఇప్పటికీ క్రైస్తవుల్లో వాస్తు పాటించే వాళ్ళు లేరా? ఉన్నారా? ఏంటది? లోక మర్యాద. బోల్డ్ ఉన్నాయండి, చాలా చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయకూడదంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అనుసరించమనా?
పర్లేదు వెళ్ళండి అన్న. లేదే అనుసరింపక అంటే చేయకూడదు. అంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అంటే పౌరలోక పౌరసత్వంలో ఉన్నవాడు ఏం చేయాలండి? పరలోకం వెళ్ళాలి కదా, చూశారు కదా, వీడియో రూపంలో కూడా చూపించాం కదా. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఇది పాటించాలా వద్దా? అనుసరింపక అంటే చేయకూడదు, ఇంకా విడిచిపెట్టాలంతే. విడిచిపెట్టాలంటే ఇంకా మనం మరొక వచనానికి వెళ్ళగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎక్కడున్నాయంటే పైన ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, ట్యూబ్ లైట్ ఉంది, ఇంకా స్లాబ్ ఉంది. నేను కూడా ఇంకొక స్లాబ్ వేయాలి, ఇంకో ఫ్యాన్ కొనుక్కోవాలి. ఇయా మీ పైన ఉన్నాయి కాదు, ఇదిగో దేవుని దగ్గర ఉన్నాయి, దేవుడున్న పరలోకంలో ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నాం కదా, పునాదులు గల పట్టణం. మీరు ఏమంటున్నారండి? మీరు పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరినైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, సొంత రక్షకుడని మీరు నమ్మి ఇదిగో దేవుని దగ్గరకు వస్తున్నారో, ఆయన ఎక్కడున్నాడండి? దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద అంటే ఈరోజు ఏం మనసు ఉంటుంది? ఆదివారం కదా, ఇంకా వీలైతే షాపింగ్ మాల్, అంతే కదా. ఏంటివి? మీకు ఒక ఉదాహరణ చెప్పాను. సూపర్ మార్కెట్లు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు. చాలా జాగ్రత్తగా వినండి. అందులోకి ఒక కుక్కను పంపించాం అనుకోండి, ఎంత టైంలో వస్తుంది? దానికి ఏదో ఏ చికెన్ పీసో ఏ మటన్ పీసో ఏదో దొరికితే దాన్ని పట్టుకుని గబగబా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు పందిని పంపించాం అనుకోండి, అది ఏ పెంట దొరికితే ఆ పెంట తీసుకుని వెంటనే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలాగా మీరు ఏ జంతువును పంపించినా వెంటనే వచ్చేస్తుంది. మనిషిని పంపించాం అనుకోండి, వత్తడా? మన బయట కాళ్ళు లాగేసి నీరసపడిపోయి ఏమైపోయినా ఆయన మాత్రానికి రాడు. ఎందుకు? నేత్రాశ, శరీరాశ ఇవన్నీ ఉన్నాయనికి. అందుకనే ఎందుకు రాడు ఇంకా బయటికి? ఏమైపోయాడు? ఏమంటున్నారు ఇక్కడ? ఇప్పుడు రండి, వాక్యం దగ్గరికి రండి, ఇప్పుడు రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీకు ఏది కావాలో అది తీసుకొచ్చేయండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అన్నీ కొనేయకండి. మీకేం కావాలి? నెలకు సరిపడా ఒక సబ్బు కావాలి, ఒకటి కొనుక్కుని రండి. ఎందుకు 10,000 20,000 అయిపోతున్నాయి? ఉత్తినే అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డులు బిల్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? అప్పులు ఎందుకు చేస్తున్నారు? మనకు కావలసినది కొనుక్కోవటం లేదు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒక సబ్బు కొంటే 2 ఫ్రీ అంట. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది 30 రూపాయలు అనుకోండి, ఆ 3 కలిపి ఎంత ఉంటుంది? 90 రూపాయలు ఉంటుంది. వీటి శాలరీ ఎంత? 20,000. ఫ్రీ వస్తుంది కదా అని కొనిస్తే 30 కొనవలసిన కాడ ఎంత ఖర్చు పెట్టావు? 60 ఖర్చు పెట్టావు. టెక్నిక్ అండి ఇది, బిజినెస్ టెక్నిక్. అంటే ఇప్పుడు ఏమైంది? నీకు నెలకు సరిపడా, నీకు నెలకు వచ్చి శాలరీకి నువ్వు కొనవలసింది ఒక సబ్బే, కానీ ఎన్ని కొంటున్నావు అక్కడ? తర్వాత కట్టుకుందాంలే, అయిపోయింది. ఏ ఆశ ఇది? అందుకనే బయటకు వస్తలేదు. పంది వచ్చేసింది, కుక్క వచ్చేసింది, ఏది వెళ్ళినా వచ్చేస్తుంది, ఏనుగు వెళ్ళినా వచ్చేస్తుంది, కానీ మనిషి మాత్రం రాడు. ఆలోచించండి ప్రియులు. అంటే భూమి మీద ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఒకవేళ భూమి మీద వీటి కొరకే మీ మనసు అయితే ఉంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. భూమి మీద మీ కొరకు ధనము అని కూర్చుకోమన్నారా? ఏం చేయాలి మరి? ఎక్కడ పెట్టాలి? ఎలా పెడతారండి పరలోకంలో? ఇందాక చెప్తానన్నాను కదా. ఇప్పుడు మీ పరలోకంలో మీ స్థలం ఎంత తెలియాలంటే మీ డబ్బులు ఎంత ఉన్నాయో తెలియాలి, అంతే కదా. ఇప్పుడు డబ్బులు లేకుండా మీరు ల్యాండ్ కొంటాకి వెళ్తారండి? ఇప్పుడు పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తాక ఆయన వెళ్ళాడు, వెంచిరేస్తున్నాడు అక్కడ. ఎవరు? యేసుక్రీస్తు వారు వెంచిరేస్తున్నారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏంటి? మీరు కొనుక్కోవాలి, అంతేనా? మీరు కొనుక్కోవాలి. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉంటే వాళ్ళకి అంతా, అంతే కదా. ఎవరి దగ్గర ఎంత ఉంటే వాళ్ళంతా. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చెమ్మటయు తుప్పును తినివేస్తాయి. ఒకవేళ జోబులో పెట్టుకుంటే వర్షం పడింది అనుకోండి, శుభ్రంగా తడిసిపోయిన, అయ్యో నా 100 రూపాయలు పోయినాయి, అయ్యో నాశనం, ఆరబెట్టినా ఆరతలేదు, వాషింగ్ మిషన్లో వేసేస్తే అయిపోయినాయి. ఇంకా
దొంగలు కన్నము వేసి దొంగిలించుదురు. ఒకవేళ మరీ ఎక్కువ ఉండి దాచుకుంటే ఏం చేస్తాడు? దొంగలు వచ్చేస్తారు. నేను చూస్తున్నాం కదండి, రోజు దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ చూస్తున్నాం కదా టీవీ ఛానల్లో. ఇంకా పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అక్కడ అచ్చట చిమ్మటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మరి ఎలా దాచుకోవాలి పరలోకంలో? ఎంతమంది దాచుకుంటున్నారండి? చిరిగిపోయిన 10 రూపాయల నోటు ఎక్కడ? పరలోకంలో. అర్థమైందా మీకు? చిరిగిపోయిన 20 రూపాయల నోటు ఎక్కడ? పరలోకంలో. ఏది దేనికోసం అండి? పరలోకంలో ఎలా దాచుకుంటారు? పరలోకంలో బ్రాంచ్లు ఎక్కడున్నాయి? ఇదే చర్చి సంఘం. ఇక్కడ నుంచి మీరు పని చేయాలి, మీరు కష్టపడాలి, సువార్త చేయాలి, ఒకరిని తీసుకురావడానికి మీ డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ రోజు మీరు ఎవరినైనా తీసుకురావడానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎక్కడ దాచుకున్నట్టండి? అది ఈ రోజు మీరు ఈ ఈవినింగ్ మీ ఇంటి దగ్గర ఏదన్నా సువార్త కూడికి చేసి దానికోసం మనీ వ్యయం చేశారంటే, డబ్బు ఖర్చు పెట్టారంటే ఎక్కడ దాచుకున్నారు? ఇప్పుడు లెక్కేసుకోండి మీరు. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పుట్టిన కాడి నుంచి నా డబ్బు ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నేను తిన్నది ఎంత లెక్క పెట్టండి. ఎన్ని ఉంటాయి? మహా అయితే ఆదివారం ఒక 200 రూపాయలకి వచ్చాయి. అంటే రావడానికి వెళ్ళడానికి ఛార్జీలు మీయే. ఒకవేళ వేస్తే లెక్క పెట్టండి. 100 అయితే 400, 100 ఏమండి? అంతే, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. అర్థమవుతుందా మీకు? ఎవరంటే ఇదిగో దేవుణ్ణి ఇష్టపడి బాగా ఎవరైతే దేవుని కోసం పనిచేయాలనుకుంటున్నారో, ఇదిగో నెల వచ్చిందా మా ఇంట్లో గృహ కూడికెట్టుకుని పరిశుద్ధులకి పరిచర్య చేయాలి, నేను ఏదో ఒక పని చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఒక ఆత్మను రక్షించాలి. ఇయేనండి పరలోకంలో దాచుకోవడం అంటే. ఏదో కాదు. దేవుని కోసం మీరు చేసే పని, మీరు ఖర్చు పెట్టే డబ్బే పరలోకంలో దాచుకోవడం. ఎలా దాచుకుంటున్నారు? ఎంతమంది దాచుకుంటున్నారు? అంతే కదండి. ఎక్కడ దాచుకోమని చెప్తున్నాడు? పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకొనడి. ఎలా కూర్చుకోవాలి? ఇక్కడ మీరు దేవుని కోసం 1 రూపాయి ఖర్చు పెడితే అక్కడ మీరు అకౌంట్లో 1 రూపాయి పడుతుంది. ఇప్పుడు మీకు స్థలం ఎంత? రూపాయి పెడితే రూపాయి అంతే కదండి. ఎవరైనా, మీరైనా, నేనైనా అంతే. ఎవరికి దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. దేవుడు ఎప్పుడు న్యాయం చేసినా న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. మీరు పరలోకం వెళ్ళాక నన్ను ఎక్కడ పడేశాడేంటి, ఎవరో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర పడేశారు, నన్ను అల్పుడి కింద చూస్తున్నారు అంటే కుదరదు. ఇంకా పరలోకంలో నాకు ఇది ఇచ్చింది, అది ఇచ్చింది అనడానికి ఏం లేదు. ఇంకా ఇక్కడ కరెక్ట్ లేకపోతే బయటికి పో, అంతే. ఇదే డైలాగ్, ఇంకేం ఉండదు. ఇంకా ముందుకు వెళ్దాం అంటే ముందుకు వెళ్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చేస్తున్నారంట? బతిమలాడుకొనుచున్నాడంట. ఎలా పని చేయాలంట? క్రీస్తు రాయబారులుగా ఉండాలి. మనం ఎవరు రాయబారులుగా ఉంటాం? సాతాను రాయబారులుగా ఉంటాం. ఎందుకు? చేసే పనులన్నీ ఈ లోకం ఎవరి అధికారంలో ఉందండి? దేనికోసం పని చేస్తున్నాం మనం అంటే దేని రాయబారులు? తెలిసిపోతుంది కదండి ఈజీగా. మనల్ని పరీక్షించుకుంటే వాక్యంలో ఈజీగా బయటపడిపోతాం. ఎందుకంటే బైబిల్ అనేది మన స్కానింగ్ మిషన్ అని చెప్పుకుంటాం కదా. ఎలా ఉండాలంట? క్రీస్తు రాయబారులుగా ఉండాలి. అంటే మన మాటలు, క్రియలు ఈ లోకానికి క్రీస్తు ప్రేమ చెప్పేవారుగా ఉండాలి. ఏంటి రాయబారంటే? వాళ్ళు ఏం చెప్పారు పౌలు గారు? అంతే కదా, క్రీస్తు ప్రేమనే కదా చెప్పింది. మనం చెబుతున్నావా? మనం చేస్తున్నావా? ఏమండి, స్వార్థ ప్రకటించే బాధ్యత మనకు ఉందని తెలిసి ప్రకటిస్తున్నావా? ఆలోచించండి. ప్రకటించేవారిగా ఉన్నామా? ఆలోచించాలి కదండి. ఇంకా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యను
దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టలేండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయా? ఉన్నాయి. మీరు ఫోను ఎగ్జాంపుల్ సులువుగా పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఏంటి? నేత్రాశ అయిపోయింది. నేత్రాశ ఏంటి? పాపమేనా? పాపమే. నేత్రాశ తీసుకెళ్ళిపోయింది. ఇంకేమన్నాడు? ఆనందము కొరకు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. మీకు ఏమైనా అవమానం వస్తుందా సంఘంలో? మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నారా? ఎవరైనా బాధ పెడుతున్నారా? దీన్ని ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టాలి. వదిలేయాలి వాటిని. దేనికోసం? ఇదిగో ఎక్కడ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించేవారిగా ఉండాలండి. సిలువను సహించేవారిగా ఉండాలి. ఇవి ఉన్నాయా పరలోకం వెళ్ళడానికి మనకి? ఆలోచించండి. చివరిగా తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించిన. అంటే మీరు కూడా ఎవరి ప్రత్యక్షత గురించి చూస్తున్నారంటే? ఎవరి ప్రత్యక్షత గురించి చూస్తున్నారు? యేసుక్రీస్తు. నిరీక్షణ ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఇప్పుడు మీకు కూడా ఏమి ఇవ్వాలి? కిరీటం ఇవ్వాలి. ఇప్పుడు కిరీటం ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలండి. మంచి పోరాటం పోరాడాలి. ఇదిగో ఈ పరుగు పందెంలో గెలవాలి. ఏంటి పరుగు పందెం? విశ్వాసం అండి. ఏమన్నారు అక్కడ? ఆ మాట అన్నారు చూడండి. విశ్వాసము కాపాడుకుంటే నీ అవిశ్వాసిగా మారిపోవద్దు. మీరు ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని కాపాడుకుని ఇదిగో ఆ పరలోకాన్ని, ఇందాక చూసాం కదా మనం, ఆ పరలోకాన్ని చేరుకోవడానికి ఈ భూమి మీద కష్టపడతారో, ఈ భూమి మీద పరిగెడతారో, అప్పుడు ఏం పొందుకుంటారండి? కిరీటం. ఎవరిస్తారంటే? దేవుడు ఇస్తాడంటే. అంటే మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో చూసారా? ఎలా ఉండాలో చూసారా? అంటే ఉత్తినే వెళ్ళిపోతాం అక్కడికి? ఏమి చేయకుండా వెళ్ళిపోతావా? పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఈ భూమి మీద పక్క దేశానికి వెళ్ళడానికి ఎన్నో చేయాలి. ఖర్చు పెట్టాలా? ఇప్పుడు ధనం కావాలా? ఎలా కూర్చుకోవాలో చెప్పానా? ధనం ఎలా ఉండాలో చెప్పాను కదండి. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటేనే మన ప్రయాణం పరలోకానికి సాగుతుంది. లేదంటే భూమి మీద అడుగులు కనిపిస్తాయా? ఏమండి? భూమి మీద అడుగులు కనిపిస్తాయా? అంతే, వెళ్ళి వచ్చేసాం. నీ క్రియలే, నీ అడుగులున్నాయి, నీ క్రియలే, నువ్వు చేసిన స్వార్థేది, నువ్వు ఎవరికి వాక్యం చెప్పావు, నువ్వు ఎవరిని రక్షించావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎలా తెలుస్తుందండి? ఇదే కదా రేపు పొద్దున్న నీ కిరీటం. మీరు ఒక ఆత్మను తీసుకొస్తే మీరు ఎక్కడ కూర్చుకుంటున్నారు? ధనం ఏది? ఆ ధనం ఏది? మీ స్థలం ఎంత? ఆలోచించారా ప్రియులారా? కాబట్టి మనందరం ఇదిగో ఇహలోక ప్రయాణంలో పరలోకం వెళ్ళేవారిగా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరలోక పౌరులుగా మరి భూలోకంలో మిమ్మల్ని చేరే పనులు మేము చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని మరి ఈ భూలోక ప్రయాణం మీ కొరకు మాత్రమే సాగేలాగా మాకు సహాయం, శక్తి, బలాన్ని దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.